వాసవి మళ్ళొచ్చిండుగా ఆయన పెద్ద మనిషి. వాసవి నిర్మాణ సంస్థలో ప్లాట్లు కొంటున్నారా? ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఇక అంతే సంగతులట. తస్మాత్ జాగ్రత్త, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు నాకు తెలిసి కంపెనీని ఉంచుతారో దివాళు తీస్తారో అర్థం కావట్లేదు. ఇది ఏడు దాకా తీసుకుపోతారో. వీళ్ళు బాగా సంపాదించిర్రు, మందిని ముంచిర్రు, కట్టిన పైసలకి ఆడ ప్రాపర్టీ ఇస్తలేరట. ఇగో అక్రమ నిర్మాణాలతో కస్టమర్లను మోసం చేస్తున్న వాసవి అధినేత విజయ్ కుమార్ అట. వాసవి నిర్మాణ సంస్థ అరాచకాన్ని తట్టుకోలేకపోయిన ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆడియో రిలీజ్ చేసిన వ్యక్తి. ఆ దెబ్బతో తక్షణమే దిగొచ్చిన వాసవి నిర్మాణ సంస్థ బాధితునికి 10,40,000 క్యాష్ ఇచ్చిందట. 10,40,000 క్యాష్ ఇచ్చిందట. మిగిలిన డబ్బులకు చెక్కులు ఇచ్చిరట. వీరు కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల్లో ప్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏంటి? వారందరికీ వాసవి దోచుకున్న సొమ్ము తిరిగిస్తారా? శటగోపం పెడతారా? వాసవి కబ్జా చేసి నిర్మిస్తున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎలా? వీరి అబద్ధపు మాటలు నమ్మి కొన్న వారి పరిస్థితి ఏంటి? వాసవికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ పెద్దల్లారా సమాధానం చెప్పండి. వీళ్ళు మొన్నటిదాకా కేటీఆర్ చుట్టూ తిరిగి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మనసులో చుట్టూ తిరిగి మొత్తం ఏ కేసు కాకుండా ఏమి కాకుండా సెటిలైట్ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఏముంది, కోట్ల రూపాయలే కదా. వాసవి బాచుపల్లిలో ఉన్న కోమటికుంట చెరువు, ఇప్పటికి మనం 2-3 సార్లు అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. హైడ్రా రంగనాథ్ పోయొచ్చిండు, మరి ఏమైందో ఏమో, మ్యామ్యా కథం, అది అయిపోయింది, సైలెంట్ అయిపోయిండు. మొత్తం ఆడ చెరువు మ్యాప్ని మార్చిపడేసారు. ఒక్కొక్క అధికారి 2 కోట్ల రూపాయలు తీసుకొని విలేజ్ మ్యాప్ని మార్చేసి అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అదొక కబ్జా. రంగనాథ్ దాని మీద దృష్టే పెట్టాడు. గాజుల రామారం పోయి 5 లక్షలకి 10 లక్షలకు ఏదో ఎవడో దొంగలు కబ్జాలు చేసి వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఆ ఇళ్లను కూల్చేసి వస్తాడు, రేకుల ఇళ్ళని. సిగ్గుపడాలి మనం. కానీ వాసవి జోలికి మాత్రం పోడు. ఎదురుగా కనబడుతున్న కబ్జా. హైడ్రా వచ్చిన తొలినాళ్ళలో పోయిన ఏరియా అది. ఎవరు? రంగనాథ్ 2-3 సార్లు పోయొచ్చిండు. మరి ఇప్పుడు ఇది గూలగొడతలేదంటే దానికి కారణం ఏంది? లాలూచి పడ్డట్టే, ఇంకా అంతకుమించి ఏముంది. అది అయిపోయింది. ఇక్కడ మైసమ్మకుంట మనమే వెళ్ళినాం. మైసమ్మకుంట, కామునికుంట చెరువులు 2. ఆ 2 చెరువులను అక్కడ కబ్జా చేసి పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. దాని గురించి కూడా మాట్లాడాడు. అలా ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మనలాంటి వాళ్ళ మాట్లాడితే కోర్టుకు పోయి దొంగ రాంగ్ అడ్రస్ పెట్టి ఎక్స్పార్ట్ ఆర్డర్ తెచ్చి మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేయిస్తాడు. మొన్న ఆడియో మనకు కూడా వచ్చింది. ఇగో బాధితుడు ఆడియో వినండి ఒకసారి. వాసవి నిర్మాణ సంస్థలో ఏం జరుగుతుందని చెప్పడానికి. హలో, నేను వాసవి అవని ఫ్లాట్ తీసుకున్నానండి. వాసవి అవని అని ఇది ఎన్నో కొండాపురం గచ్చిబౌలి ఎన్నో కడుతున్నాడు. చాలామంది ఇందులో ఈఎంఐల ద్వారా డబ్బులు కడుతున్నారు. ఈ వాసవి అవని దాంట్లో ఒక కస్టమర్. ఇది నా పేరు రవి సంతోష్ కుమారు. సో నేను ఈ వాయిస్ మెసేజ్ ఎందుకు పెడుతున్నా అంటే అండి, వీళ్ళు వాసవి యొక్క మేనేజ్మెంట్ చాలా రూడ్గా, అంటే వాళ్ళు మనకి మాట ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం, మాట ఇవ్వడం పోస్ట్ పోన్ చేయడం. నేను క్యాన్సిలేషన్ ఆల్మోస్ట్ నేను ఏప్రిల్లో చేసుకున్నాను. క్యాన్సిలేషన్ ఏప్రిల్ 2025లో క్యాన్సిలేషన్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ 6 months. సో ఏప్రిల్లో క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్గా ఆగస్టుకి క్యాన్సిలేషన్ వచ్చింది. ఆగస్టుకి జూలై 31st ఈవెన్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కూడా ఆప్ చేస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకేవి అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు వరకు మేము ఇక్కడ నిజాంపేటలో ఉంటాం. ఈ రోజు వరకు నేను 25 kilometers, నాకు ఒక 5 years బేబీ బాయ్ ఉన్నాడు. అటు ఇటు విత్ ఇన్ బైక్ మీద వెళ్దాం రావడం విత్ మై వైఫ్, ఇద్దరం వర్కింగ్, అటు ఇటు పర్మిషన్ తీసుకుందాం, మేనేజ్ అన్ని. మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని కాస్త ఇది వినండి నేను ఏం చేయబోతున్నాను అన్నది. నాకు ఇంకా వెళ్తూ ఫెడప్ అయిపోయానండి.
సో ఈ రోజు నేను ఒకటే అనుకుంటున్నాను, ఈ వాసవి అవనిలో నేను ఇన్వెస్ట్ చేసి నేను చాలా జీవితంలో చాలా లాస్ అయిపోయాను. యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ ద 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండేది, 2 BHK ఫ్లాట్ ఉండేది. ఆ ఫ్లాట్ నేను అమ్మేసి నేను అప్పులు కొని తీర్చుకొని ఆ మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా అని నేను వాసవిలో ఇన్వెస్ట్ చేశాను. వాసవి వి లీవ్ యువర్ డ్రీమ్, లెగసీ ఆఫ్ డ్రీమ్, ఈ బొక్క బుషాను ఇవన్నీ కాదు. ఎప్పుడు ఏంటి జనవరి 2024, అప్పుడు ఈ రోజు 2025 అక్టోబర్. నాకు 2024 అక్టోబర్లో మీకు స్టార్ట్ అయిపోద్ది ప్రాజెక్ట్ అన్నారు. అంతా రోజంతా మాట్లాడినప్పుడు అని నా 50-50 ఆప్షన్లో నేను అమౌంట్ పే చేశానండి. నా అమౌంట్ కూడా తక్కువే, 35 lakhs నేను పే చేశాను. సో ఏ విధంగా వీళ్ళు నన్ను ఈ రోజు వరకు చాలా రోస్ట్ చేశారు. నా యొక్క విజయ్ కుమార్ కానీ, ఈ అభిషేక్ కానీ, ఈ సౌమ్య చండా కానీ, వీళ్ళందరితో మేము ఫాలోఅప్ లో ఉన్నాం. వెంకటేష్ మండాలి ఈయన మాతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. వాళ్ళు పైన ఏం చెప్తే ఈయన చెప్తున్నాడు మాకు. ఈ రోజు వరకు నమ్ముతూనే వచ్చాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 5.5 months కి నిన్నటికి మేము కొంచెం కోస్తో చేసుకుంటూ ఉంటే ఒక 5 lakhs క్యాష్ ఇచ్చారు. సో ఈ యొక్క రిమైనింగ్ దానికి నిన్న విజయ్ కుమార్ గారిని కలిశాను. విజయ్ కుమార్ కలిస్తే ఈ రోజు 12ంటికి రామ్మా అని అంటే నా వైఫ్ తో నేను మళ్ళీ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వచ్చాం. ఈ రోజు కూడా ఆయన కనీసం కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఆఫీస్ లో మా వైఫ్ ఉన్నారు, వాసవి ఆఫీస్ లో. సార్ మీ అందరికి నేను ఒకటే మెయిల్ చేయగలను, ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్ అండి. నాకు ఈ మెంటల్ టెన్షన్ పడదు, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. నాకు రీసెంట్లీ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ జూన్. సో తర్వాత ఫాదర్ కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు చిన్న మా మీద పడుతున్నారు. నేను ఆల్రెడీ బాధ అంతా నేను వెళ్తూ చెప్పుకున్నాను. స్టిల్ వాళ్ళ నుంచి ఏ ప్రాపర్ రెస్పాన్స్ ఉండట్లేదు. సో నా చావైనా అట్లీస్ట్ నా చావైనా మీ యొక్క ఎగ్జిస్టింగ్ ఫ్లాట్ ఓనర్స్ కి ఎవరు ఇన్వెస్ట్ చేశారో, సమ్వాట్ కొంతమంది ఆన్ సైట్ లో ఉండొచ్చు, కొంతమంది వేరే కంట్రీస్ లో ఉండొచ్చు, వాళ్ళకి అది ఇన్వెస్ట్మెంట్ లా ఉండొచ్చు. బట్ నాకు ఇది మెయిన్ ప్యూర్ అసెట్ అనమాట. అప్పుడు నాకు ఉన్న వన్ అండ్ ఓన్లీ అసెట్ ఇది ఇన్వెస్ట్ ఎందుకు చేశానంటే రేపు అన్న రోజు నాకు ఒక ఫ్లాట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే వచ్చాను. నాకు ఇంక ఏ అసెట్స్ లేవు సార్. నాకు ఎన్నో రోజులు చాలా బర్స్ట్ అయిపోయానండి, నేను చాలా ఫెడప్ అయిపోయినా. ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలంటేనే నా భార్య కోసం ఆలోచించాలా, నాకు నేను ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటి. నాకు నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీ హిల్ కౌంటీకి పక్కన నేను ఉంటాను. సో అక్కడి నుంచి వాసవి ఆఫీస్ జూబ్లీస్ లో ఎక్కడో కొట్టించుకున్నాడు. అక్కడి నుంచి అక్కడ దాకా మేము 25 kilometers రోజు ఇప్పటికి వచ్చాను. సారీ సార్, అంటే నేను ఈ ఒక్కదానికి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను కాదు. బట్ అట్లీస్ట్ నా చావుకైనా, నా యొక్క చావుతో అయినా ఈ ఎదవలు మారుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఈ వాసవి అన్నవాడు ఎంత దిగజారుడుతనం అంటే, మేము ఎన్ని రకాలుగా అటు ఇటు వెళ్తున్నాం, అయిపోతుంది. ఏమైపోతుంది? చెక్స్ కూడా ఇది ప్రాసెస్ చేయడానికి ఎంత నానా టార్చర్ చూపించారండి నాకు. నా పేషెన్స్ ఆల్మోస్ట్ చాలా దారుణం అయిపోయిందండి. ఐఎమ్ గోయింగ్ టు సూసైడ్. నిజంగా నేను ఇది చెప్పడం కాదు, నేను అట్లీస్ట్ నేను ఏంటంటే నా ఈ రోజు 12:00 వెళ్ళి కూర్చున్నాం, ఈవెన్ లంచ్ లేదు, ఏమీ లేదు. అటు మళ్ళీ మా అబ్బాయి వచ్చి ఆఫీస్ లోనే ఉందండి, వాసవి ఆఫీస్ లోనే. సో నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నట్టు తనకు కూడా తెలియదు. ఇది ఈ ఆడియో పెట్టగానే మనోడికి అంత ప్యాక్ అయినాయి, ఇక అన్ని ప్యాక్ అయిపోయినాయి. ఏం చేయాలని అర్థం కాక మొత్తాన్ని సెటిల్ చేసినట్టు మొత్తానికి ఏదో చేసి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకొక వీడియో ఆ బాధితుడే పెట్టిండు, ఏమని ఇగో నా వాయిస్ మెసేజ్ కి వాసవి మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యారండి. ఈ రోజు 10,84,000 సెటిల్ చేశారు. రిమైనింగ్ 25 lakhs పోస్ట్ డేటెడ్ చెక్స్ కింద వీక్లీ వన్స్ పోస్ట్ డేటెడ్ చెక్స్ లాస్ట్ చెక్ November 25th కి క్లియర్ చేస్తారు అని నాకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇది యాజ్ ఆఫ్ నౌ అప్డేట్ అండి. వెరీ గుడ్. అంటే చచ్చిపోతాం రా నాయన, మేము సూసైడ్ చేసుకుంటామని వీడియోలు బయటికి పంపితేనే నువ్వు రెస్పాండ్ అవుతావు అన్నట్టు, అంతేనా? ఇప్పుడు బాధితులంతా అట్లనే చేయాలి. ఇప్పుడు కాదు, ఇది పెద్ద దొంగ సంస్థ, ఇది దీంట్లో
పొరపాటును కూడా దరిదాపుల్లోకి వెళ్ళకండి. మొన్న కూడా ఐటీ రైడ్స్ ఏదో పెద్ద ఎత్తున జరిగినాయి. ఇలా వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి ఇంకెళ్ళడా పెట్టిరు కదా, అదేదో జ్యువెలరీదా ఏదో సంబంధించిన సంస్థల. ఈయనే ఉన్నాడు ఆయన. మొత్తం కబ్జాలే, మొత్తం లేక్ వ్యూ పేరు పెట్టాలి, చెరువులు మొత్తం కబ్జాలు చేయాలి. హాయ్ అభిషేక్ గారు, మాకు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ నుంచి కాల్ వచ్చిందండి జస్ట్ నో. వాళ్ళు మాకు లైక్ మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చెప్పండి, మీరు ఎలాంటి సఫర్ అవ్వద్దు, ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవద్దు, మేము ఉన్నాం మీకు సపోర్ట్గా, మీకు ఏం కావాలో చెప్పండి అది ఇది అని అడిగారు. మేమేం చెప్పలేదండి, మా మేనేజ్మెంట్ మాకు సపోర్టివ్గానే ఉంది, వాళ్ళు మాకు రీచ్ అయ్యారు. సో మేము ఇప్పుడు డిస్కషన్స్లో ఉన్నాం, మాకు క్లోజ్ చేసేస్తా అన్నారు నెక్స్ట్ 1-2 డేస్లో. మాకు యాజ్ ఆఫ్ నో సపోర్ట్ ఏం అవసరం లేదని చెప్పామండి. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీకు చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎవరు రీచ్ అవుట్ అయినా చెప్పమన్నారు కదా, అందుకనే చెప్తున్నాం. మీకు కాల్ చేసాం, మీరు లిఫ్ట్ చేయలేదని వాయిస్ మెసేజ్ పెడుతున్నాం. ఓకేనా? అభిషేక్కి పెట్టిర్రు, ఎవరో అడిగిరట మీకు సహాయం కావాలంటే మేము చేస్తామని. అంటే ఏ సహాయం అక్కర్లేదని అన్నారట. ఆయన అభిషేక్ అనేట ఆయన వాసవి అనక ఒక లేడీ పంపిన ఆడియో అనమాట అది. మీరు ఇది ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో ఇక్కడ భూత్పూర్ దగ్గర, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ భూత్పూర్ దగ్గర మనమే పోయినాం కదా. మనం పోయి ఆడ మొత్తం నాలా మీద పెద్ద నాలా అది, దాని మీద ఏకంగా సిమెంట్కి సంబంధించిన వేసేసిండు, దాన్ని కూడా ప్లాట్ల కింద మార్చి పడేసిండు. మనం పోయి వీడియో చేసి వచ్చిన తర్వాత మొత్తం గులగొట్టిరు. తర్వాత మరి ఇంత ఏమాత్రం గులగొట్టిరో తెలియదు. ఇగో ఈ అభిషేక్ అనే వ్యక్తే ఆ మొత్తం వ్యవహారాలు చూస్తున్నాడు. భూత్పూర్ దగ్గర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా బాగుతున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ పేరేమో వాసవి, ఒక దేవతకు సంబంధించిన పేరు. వైశ్యులు చాలా పూజించే ఆరాధ్య దైవం వాళ్ళకి. తీసే ఫస్ట్ ఆ పేరు, నీది కూడా అదే కమ్యూనిటీ, కానీ ఆ కమ్యూనిటీకి పెద్ద నష్టం చేస్తున్నావు నువ్వు. మాకు కూడా మాట్లాడాలని లేదు, అందులో కూడా పాపం అరే మావోడేనా ఏమో మొత్తం మమ్మల్ని ఆగం చేస్తున్నాడు, కమ్యూనిటీని అంతా ఆగం చేస్తున్నాడు అంటున్నారు. వాసవి అని తీసేసేయి, వేరేదేదైనా పెట్టు, లేకపోతే నీ పేరు పెట్టుకో, విజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ సంస్థ అని పెట్టుకో, లేకపోతే అభిషేక్ రియల్ ఎస్టేట్ సంస్థ అని పెట్టుకో. చలో నెక్స్ట్